అదే సహోదరులు ఐక్యతగా నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆదికాండం 18వ అధ్యాయం తీయండి. అబ్రాహాం గారి ఇంటికి ఎవరు వచ్చారో చూద్దాం. ఆదికాండం 18:1. మరియు మమ్మిరే దగ్గర ఉన్న సింధూర వనము అని ఉంటుంది చూడండి. మరియు మమ్మిరే దగ్గర సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం నందు కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనిపడింది. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడినిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనటకు పరిగెత్తుకుని నేల వాటికి వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాం గారి ఇంటి ముగ్గురు దాసులు వచ్చారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. చెప్పకుండా మిట్ట మధ్యలో 1 గంటకి మంచి అంట్లో వచ్చేసారు. ఆ దాసుని చూసి అబ్రహాం ఎదుర్కొని నేల మట్టికి వంగి, అయ్యా దయచేయండి దేవుడు పంపించాడు మా ఇంటికి, మిమ్మల్ని రండి అని ఆహ్వానిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే ఎవరైనా పార్టీకొని వస్తే నేల మట్టికి వంగుతున్నారా? ఎందుకు వస్తున్నాడు బాబు, ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు అసలు ఏమీ లేవు అని, ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ప్లాన్ వేసి పంపేస్తున్నాడు. మరి అబ్రహాం గారి ఇంటికి ముగ్గురు వచ్చేసారు చెప్పా చేయకుండా. తండ్రి, కుమార్ ఇంట్లో అనలేదు, తినేసి మంచలు ఎక్కేసారు. అప్పుడు ఎలాగా? అప్పుడు గబగబా వెళ్ళి దేవుని బిడ్డలు వచ్చారు, దేవుని దాసులు వచ్చారు. అమ్మ లేగు, కొంచెం రొట్టెలు వెయ్యి, వాళ్ళకి మనము కొంచెం ఆహారము పెడతాం, ఈ చెట్టుకి నలసటి తీసుకొని కాలు కడుక్కోండి, ఈ ప్రాణాలు బలపరుచుకున్నప్పుడు అది అలా చేస్తానన్నా ఉన్నారు మీలో పాటగారా. అది చూసి అక్కడ ఏం చేశారు? నేల మట్టుకోగానే పాటగారు వస్తుంటే రండి అంటున్నారా? దేవుని స్తోత్రం. మరమత్వపూర్ణ వాక్యాలే. అబ్రహాం గారి ఇంటి ముగ్గురు దాసులు ఎత్తే పరిగెత్తి నేల మట్టికి వంగి, అయ్యా రండి అని ఆహ్వానించారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి కొంచెం ప్రార్థన చేయండి అంటారు. ఎవరైనా వానికి ఇవ్వాలేమో ఎవలాగా ఏమి లేవు బాబు, అలాగే తర్వాత తిరిగాను అమ్మ మీ ఇంటికి వచ్చాను ప్రార్థన చేస్తాను బాబు, అప్పుడు వచ్చాను బాబు. మనుషులే ఎవరో అమ్మో, అసలు భూమికి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొందునా? అసలు ఒక్కరన్నా ఉంటారమ్మా. అమ్మ నువ్వు యేసుప్రభు సేవకురాలు, యేసుబాబు బిడ్డవా, నువ్వు పేతురుకో యేసుప్రభుతో ఇదిగో కదా నీ పేతుని అంటే ఒక అమ్మాయి. ఆయన ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు నన్ను అక్కడ తీసుకెళ్ళిపోతారని భయపడ్డాడు. యేసుప్రభు శిష్యుడు పారిపోరు కదా. పేతురు మంటకాలతో చిన్న అమ్మాయి చడుతుంది, నువ్వు యేసుప్రభు శిష్యుడు ఆయనతో తిరిగి అబ్బే ఆయన ఎవరో నాకు నీకు ఆత్మాలు కూడిపోతుందయ్యా, అప్పుడు నువ్వే చూద్దుగానంటే అప్పుడు కూడి కూర్చుని అయ్యి బాబు పశ్చాత్తాపడి వచ్చాడు అని చెప్పినవన్నీ కూడా జరిగాయి. భూమికి కూడా విశ్వాసం కనుగొందినా ఒక్కరైనా ఉంటారా? దేవుని బిడ్డలు కదా మనం. నేను యేసుప్రభు నమ్ముకున్నాను, నేను క్రీస్తు బిడ్డనే, నా తండ్రి యెహోవా నా ప్రభు అని మనం అనుకో. ఎవరన్నా అడిగితే మనము నేను దేవుని బిడ్డనండి, దేవుని స్తోత్రం. అలాగే అబ్రహాం గారు అక్కడ పరిచయం చేశారు. శారాన్ని లేపి ఏమేమన్నాడైనా రొట్లు వేశారు, పాలు కొడుకోమని నీళ్ళు ఇచ్చారు. ఈ చెట్టు కింద అలసటి తీసుకొని మీ ప్రాణములను బలపరుచుకోండి, మీరు తర్వాత వెళ్ళవచ్చునని. నేను గోదావరి రేవు దాటి అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పుడు చెమటలు ఎట్టెత్తే ఈ దాసులో కానీ మంచిలు ఇస్తే అమ్మాయ పేనంతా అలసట చెప్పండి, అలా తీర్చుకోలు కాదు. దేవుని స్తోత్రం. సువార్త చేసే పాదాలు యెరూషలేములో సుందరవని కాకినాడ నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు. మరి ఇక్కడ నేను ఒక్కడనే వస్తున్నాను, అక్కడ ఆయనకు వచ్చి డబ్బులు ఇబ్బందిగా ఉందని చెప్పేసి పాపం కొడుకేది ఇబ్బంది పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన రేవు కార్డు తీసుకెళ్ళి పంటికి ఇచ్చేసి అవతలకి వెళ్ళిపోయానని ఆయన ఛార్జీకి ఇచ్చేసి మనం వచ్చే వారంలో నాతో ఉంటారు ఆయన తీసుకొద్దాం అనుకున్నాను. మరి బాగోదు ఇక్కడ అసలు జనం తక్కువ, ఖర్చుసారి ఎప్పుడైనా తీసుకురావచ్చనే అని చెప్పేసి ఆయన నాతోనే ఉంటాడు పాపం. దేవుని స్తోత్రం. గోల్డెన్ బాబు అని కాకినాడ నుంచి వచ్చాడు. ఆయన నాతో 6 రోజులు 4 రోజులు ఉంటారు అని చెప్పేసి నేను మొగల్తూరు తీసుకెళ్ళాను. రాత్రి ఆమోషించి గారు పడుకున్నాను పైన మేడగదిలో. పొద్దుట కానీ బియ్యం ఇచ్చారు, 2 గుంచాలు వెళ్ళిపోయి పడుతున్నాను. స్తోత్రం. అలా ఎవరో ఒకరు పాస్టర్ నాతో ఉంటారు, ఒక 10 మంది దాకా
వాళ్ళందరూ నాతో తిరుగుతుంటారు, గృహాలు దర్శించినప్పుడు పరిచయం చేస్తున్నాం. ఇద్దరిదిగా సేవ పంపాడు కాబట్టి అబ్రహం గారింటికి ముగ్గురు వచ్చారు. మరి ఎంత పరిచయం చేసిందంటే శారా లేచి రొట్టెలు వేసి తర్వాత ఎన్నను చదవండి అక్కడ ఉంది పాలను నా మీద ఉప్పు నీ దాసుని దాచిపోవద్దు, నేను కొంచెం నీళ్ళు తెప్పించేదను, దయచేసి కాలు కడుక్కోండి, ఈ చెట్టు క్రింద అలసడి తీర్చుకోండి, కొంచెం ఆహారం పట్టుకొస్తాను, మీ ప్రాణములను బలపరుచుకొని తరువాత మీరు స్తోత్రం చెప్పడాలి. అలాగా సునేమురాలు చేసింది, చాలా భార్య అబ్రహం భార్య చేసింది. స్వార్థికులు చూసుకోవాలి, పరిచయం చేసుకోవాలి. ఒక దూరం వచ్చారు, కాసేపు కూర్చోండి అండగా ఉంది అని మనకు వాళ్ళకి పరిచయం చేస్తే, నా బిడ్డలు చేస్తే నాకు చేసినట్టు అంటారు. స్తోత్రం. నా పేరట ఒక గ్లాసి నీళ్ళు ఇస్తే వాళ్ళకి నేను రెట్టింపు ఇస్తాను. దేవుని స్తోత్రం. దేవుడి సేవకులు మనం ఒకరినొకరు ప్రేమ పంచుకోవాలి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించారు. మనం ఒకరినొకరు ప్రేమగా ఐక్యతగా సమాధానం, నాకుంటే నీకు, నీకుంటే వాళ్ళు పెట్టుకుంటా ఒక కంచులు తినేలాగా మనం ఉండాలంట. దేవుని స్తోత్రం. ఈ 5 ఏళ్ళకి దెబ్బలాట్లు వచ్చేసాయి. ఏది నేను గొప్ప అంటున్నాను. ఇది ఏమంది, నేను అందరికంటే ముందుంటాను, నమస్కారం పెట్టినప్పుడు నేను నా తర్వాతే మీరని ఈ పిల్లలు పెద్ద గొప్ప చెప్తున్నంట. నమస్కారం ఉన్నప్పుడు ముందుందా లేదా? నేను అందరికంటే ముందుంటాను నేను అని పిల్లలు పెద్ద గొప్ప చెప్తుంది. దాని గొప్ప అయిపోయింది. ఇదేమంది, బంగారం పెట్టాలంటే నాకే పెడతారు, పెళ్ళికొడుకు కొంగురు ఎవరికి పెడతారు, దీనికే పెడతారు. అవును కదా, నాకు బంగారం పెడతారా, నీకే పెడతారు, ముందుంటే మాత్రం ఏముంది నీకు, నాకు బంగారం పెడతాను, ఇది గొప్ప చెప్పింది. ఇదేమంది, నేను అందరికంటే పెద్దోడిని, నా తర్వాతే మీరు అని ఇది అన్నారు. అప్పుడు ఇదేమందమ్మా, ఏలు ఎవరు నన్ను చూపించాలంటే అడుగో నేనే ముందు అని నేను చూపెడతాను నాన్న అని ఇది గొప్ప. నాలుగు గొప్పలు చెప్పేసుకున్నాను. ఇదేమంది, నేను లేకపోతే మీరు ఏం చేస్తారు నలుగురు, సరే నన్ను విడిచిపెట్టారు కాబట్టి మీరు నలుగురు వెళ్ళి రోకలు ఎట్టరమ్మన్నట్టు. ఇదేమందమ్మా, ఈ 4 ఏళ్ళతో రోకలు ఎలా పట్టుకొస్తావు? అప్పుడు ఇది పక్క కట్టుకుంది అంటే ఇలా. అప్పుడు 5 ఏళ్ళు పట్టని రోకలు ఇంటికి వచ్చింది. స్తోత్రం చెప్పండి. అలాగే మనం అంతా కూడా ఒకలాగా ఒకే మనసు కలిగి ఒకళ్ళు ఇటు ఉడ్లట్టు అలా చెదిరిగా నానా మకాలుగా మాట్లాడుకోకూడదు. అందరూ సుజాతో మాట చెప్తే అందరూ అలాగే చేద్దామని అలా అంటే దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ అలాగే కూడాలి, వేసుకోకూడదు. మీరు దేని బిడ్డలా సైతాన్ని బిడ్డలా చెప్పండి. దేని బిడ్డలు ఎలా ఉంటారు? మౌనంగా ఉంటారు. అన్నీ నాకు అని ఉంటుంది, ఏమి లేవు నాకు ఎగిరి పడతారు. మీరు అట్లకెళ్తే వచ్చేస్తే ఫ్యాన్ గాలి ఎక్కువ ఆకు ఎగిరిపోతుంది కదా, అప్పుడు 4 ఊళ్ళు అనుభూతి పట్టుకొచ్చి పెడతారు. ఆకు అనిగి ఉంటుంది ఉండదా? మనం కూడా అలాగే అనిగి ఉండాలి. ఏసై నమ్ముకున్నాం కాబట్టి తగ్గించుకుని లోబడి నీవు నీ దేవుడు నీహో మాట శ్రద్ధగా విని, ఏదో చెప్తున్నారు నువ్వు వెంటనే ఎదురు సమాధానము చెప్పు. లోబడి ఇతర దేశాలు ఎదురు సమాధానం చెప్తే తన్నేస్తారు, బూట్లు అది పంపేస్తారంటే చెప్పింది చేస్తే నీకు అందేస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను శ్రద్ధగా వింటాను అనండి. శ్రద్ధ ఐశ్వర్యము ఆనందాలు సంతోషాలతో ఉంటాయి. శ్రద్ధగా విన్నవాడంట ఐశ్వర్యవంతుడు అవుతాడు. చక్కగా కూర్చోవాలన్నమాట. చందమామలా కూర్చుని ముసుగు వేసుకుని విని కొలిది విశ్వాసమే. ఈ కుటుంబాలు ఖర్చు పెడుతున్నాయి కదా, ఉల్లిపాయలు కాయగూరలు కోసుకు తీయబోతుందో కోసుకొలిది వదిలి వచ్చేటది, కోసుకొలి తలా మెరిచిపోతుంది. ఓ నెలపాటు కొరికింది బండపోతుంది, బండి ఎక్కిపోతుంది, ముద్దు ఎక్కిపోతుంది, తుప్పు పట్టేస్తుంది. మన విశ్వాసాన్ని పెంచుకోవాలంటే వాటికి మనం ఇంకా శ్రద్ధగా విని కొలిది మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి. దేవుని స్తోత్రం. వెంట పట్టుకొచ్చారు, పాలు ఎట్టుకొచ్చారు, వంట చేశారు, రొట్టెలు చేసింది, అన్నీ చేసేసింది ఆవిడ. స్తోత్రం. అప్పుడు ముగ్గురికి వడ్డిస్తున్నారు అన్నమాట. ఎవరో అబ్రహం గారు వడ్డిస్తున్నారు. వడ్డించినప్పుడు ఈవిడికి అపడతలేదు, గుడారంలో ఉంది. ఎవరో శారా. ఇది తిన్నప్పుడు అన్నారు, ఏదమ్మా ఈ భార్య ఏదయ్యా అబ్రహం గారు, శారా ఏది ఎక్కడుంది అనుకో, అదిగోండి గుడారములు ఉన్నదని చెప్పుకోండి. అంటే ఆవిడకి బాగా 8 సంవత్సరాలు పాస్టర్కి వంటలు చేస్తున్నాను, నా కొడుకు నువ్వు కాయన్నా పిల్లలు లేవు, నాకు 99, ఇంత పెద్ద వయసులో
వీళ్ళు ఇంకా పరిచయం చేస్తున్నారని చీకూర్చేత వార్త ఉంది. వాళ్ళు భోజనాలు చేస్తూ నీ భార్య పిల్లమానగా వచ్చినప్పుడు అమ్మ మరిసేటి అటు నీ కవిట్లో కుమారుడు పుడతాడు, కుమారుడు నీకు గర్భఫలం దేవుడు ఇస్తున్నాడమ్మా అని చెప్పేశారు. స్తోత్రం. అలా తింటుండగానే దీవించేశారు అంతే. స్తోత్రం. అర్థమైందండి? నువ్వు పెట్టి కాఫీ టిఫిన్ భోజనం ఊరికనే పోదాం, దీవిస్తాడు. వాళ్ళ వారు చక్కగా చూశాను, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి మళ్ళీ ఆశీర్వాదం దీవిన ప్రేమ కలుగుతుంది. తినేసి మొహం పక్కెట్టు పోకూడదమ్మా. కృతజ్ఞత లేని వాళ్ళు అన్నాడు. అందుకనే ఎన్ని పెట్టినా వీళ్ళకి కృతజ్ఞత ఉండదు అన్నాడు. అందుచేత ఆ శార అన్నీ చేసింది. అప్పుడంగా రుబ్బించారు. అప్పుడు పిలిచి ఏమన్నారో చదవండి. మరుసటి ఏట నీ కౌగిటిలో కుమారుడు ఉంటాడు. స్తోత్రం. తర్వాత నేను బలవుడికిన దాన్ని, పెద్ద వయసు, నాకు సుఖం కలుగునా, ఇప్పుడు నాకు బిడ్డలా నవ్వుకుంటారు లోకం. దేవునికి అసాధ్యమని ఏది సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మితే దేవుని మహిమను నమ్ముటిని వల్ల అయితే ముసలోళ్ళు పడుసోళ్ళు అవుతారు, పడుసోళ్ళు ముసలోళ్ళు అవుతారు. అర్థమైందండి? అందుకే 92వ కీర్తన 12 చూడండి. నీతిమంతులంతా ఖర్జూరవృక్ష వలె మువ్వేస్తారన్నాడు. 92వ కీర్తన 12 నీతిమంతులు అంటే మనమే రక్షణ పొందిన నీతిమంతులు ఖర్జూరవృక్ష వలె మువ్వు వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుతారు. వారు ముసలితనం మంది చదవండి. ఇంకా సిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఆకు ఓడక తన కాలం మంది ఫలమిచ్చు చెట్టు. మీరే ఇప్పుడు మీకు 80, 70, 60 దాటినాయి. అవునా? మీరే చెట్టు ఫలిస్తారంట. సిగురోకు వల్లే అయ్యో చిన్న చెట్టు చచ్చిపోతుంది కొట్టేద్దాం అనుకుంటున్నాడు. అది మళ్ళీ సిగురెడుతున్నాడు. ఇంకా సిగురు. అబ్బా మీరు లేడి పిల్ల గొంతులేస్తారు ఇప్పుడు. అలేలుగా స్తోత్రం చెప్పండి అమ్మ. మీరు సైకిల్ చెప్తారు, నేరగట్లు ప్యాంట్లు ఎత్తే అది చూడండి. నీతిమంతులు అంటే మీరే. నీతిమంతులు ఖర్జూరవృక్షముతో పోల్చాడు. వెదజల్లుతారంట, అభివృద్ధి అవుతారంట, ఆశీర్వాదం పొందుతారు. మళ్ళీ ఎవరి కాలం వస్తుంది మీకు. ఖర్జూరవృక్షాలే మువ్వేస్తారంట. అలేలుగా వారు ముసలితనం మంది ఇంకా సిగురు సారము కలిగి ఎంత పండు ముసలమ్మని 90 వచ్చింది ఇంకా బతికే ఉందరా అంటే ఎంత కోపం. యాబాబుని బతకూడదా అని కోపం వచ్చేస్తారు. 100 ఏళ్ళు ఆయుషమ్మ నీకు. అలేలుగా మనం ప్రార్థన చేసుకుని దేవుడు ఆయుష్ పొడిగిస్తాడంట. పొడిగించరా? నువ్వు తెల్లగట్లే స్తుతించు, దేవుని కనపరచు, దేవుని మహింపరచు. దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, ప్రభువా స్తోత్రం, యేసయ్యని మనసు దగ్గర కూర్చుని లేచి స్తుతి 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 స్తోత్రం అంటే నా బిడ్డ నన్ను కనపడుతుంది, మహింపడుతుంది, ఒక ఆయుష్ పొడిగిద్దాం అంటాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు హిజ్కియాకి. విన్నామా? రేపు చనిపోతున్న వ్యక్తి ఆ రాత్రి ప్రార్థన చేస్తే మీరు ఎన్ని గంటలు ఇచ్చారు? తెల్లగంటలు చెప్పండి, అబద్ధం ఆడకుండా చెప్పండి. ఆ రాత్రి వేసి ప్రార్థన చేశారు. తెల్లారినప్పుడు జవాబు వచ్చేసింది. ఆయనకి నేను 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చానని చెప్పమన్నాడు. హల్లెలూయా. ఒక్క రాత్రి ప్రార్థనలో ఆయుష్ ఇచ్చేసాడు 15 సంవత్సరాలు. ఆ రాత్రి ఎస్తేరు ప్రార్థిస్తే ఉపవాసం ఉండే రాజుకి నిద్ర పట్టలేదంట. అర్థమైందా? అంటే ప్రార్థనంత శక్తి మోకాల ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఈ మూడింటికి జవాబు వస్తుంది. చాలా రకాల 100 రకాల ప్రార్థనలు బైబిల్లో. ఏ ప్రార్థన? మోకాల ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన. స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించటం, గణపరచటం, మహిమపరచటం. అబ్రాహాం గారి ఇంటికి ఎంతమంది వచ్చారండి? 3 వచ్చారు. ఎవరు పిలిచారా? ఫోన్ చేశారా? ఫోన్ చేయొచ్చు కదా అనుకున్నారు. కానీ ఫోన్ చేస్తే ఫోన్లు ఏమన్నారు, మీ ఇంటికాళ్ళు ఏమంటున్నారు? ఫోన్ చేస్తలేదు. అవునా? అబద్ధం ఆడితే చనిపోరు ఎవరు? ఈ భూమి ఇంతకే ఎంతకమ్మారి భూమి చెప్పండి. కొంత దాచుకుని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర నిజం చెప్పకుండా అబద్ధం ఆడి ఇద్దరు కూడబడుకున్నారు ఇంట్లో మాట.
మాట తేడా రాకూడదు సుమా. నేను ఎలా అంటాను నువ్వు కూడా అలాగాను, తేడా రాకూడదు మళ్ళీ అన్న. ఇద్దరు కూడవలుకుని వచ్చి చేశారు, అబద్ధం ఆడారు, తప్పేది మన పని చచ్చిపోయారు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచినందుకు ఇప్పుడు ఎన్ని అబద్ధాలు అయినా సరిపోవట్లేదు, మన ఆటలు బాగా సాగుతున్నాయి. ఇది కృపకాలం కాబట్టి దేవుడు శ్రమించేస్తున్నాడు. అది దుర్మార్గులు ఎక్కువ బాగుంటున్నారంట, మంచోళ్ళు ముందు వెళ్ళిపోతున్నారంట. అందుకనే 7 ప్రసంగి 7 సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినం కంటే మరణదినే మేలు, హిందూ చరిటికి పోట కంటే ప్రలాపించిన పోట. అందరూ పెళ్లికి విందులకి వెళ్ళిపోతున్నారు కానీ చనిపోయినకి ఎవరు రావట్లేదు. గురిని కూర్చొని వెళ్తాయి ఎంచేత అని వెళ్తే ఏడిపోతేమో హల్లెలూయా అది చెప్పడు, హల్లెలూయా పాట పాడ్డా. పూజింపతగినది నా యేసు నామము, ప్రార్థింపతగినది ప్రభు యేసు నామము, ఆశ్రయింపతగినది యేసు నామము. చెప్పట్లో పూజింపతగినది నా యేసు నామము, ప్రార్థింపతగినది ప్రభు యేసు నామము, ఆశ్రయింపతగినది యేసు నామము. ఈ లోకమునందు పరలోకమందును, భూమి మీదను భూమి క్రిందను, ప్రతివాని మోకాళ్ళు వంగదగినది, పూజింపతగినది యేసు నామము. మళ్ళా ఈ లోకమునందు పరలోకమందును, భూమి మీదను భూమి క్రిందను, ప్రతివాని మోకాళ్ళు వంగదగినది, పూజింపతగినది యేసు నామము, పూజింపతగినది నా యేసు నామము, ప్రార్థింపతగినది ప్రభు యేసు నామము, ఆశ్రయింపతగినది యేసు నామము. ఏ దినమైనను ఏ రాత్రి అయినను, ఏ సమయమైనను ఏ జామైనను, ప్రార్థించినచో యేసు ఫలితమిచ్చును, ప్రార్థింపతగినది యేసు నామము. మళ్ళా ఏ దినమైనను ఏ రాత్రి అయినను, ఏ సమయమైనను ఏ జామైనను, ప్రార్థించినచో యేసు ఫలితమిచ్చును, ప్రార్థింపతగినది యేసు నామము, పూజింపతగినది నా యేసు నామము, ప్రార్థింపతగినది ప్రభు యేసు నామము, ఆశ్రయింపతగినది యేసు నామము. అడిగిన వారికి అడిగినది నిచ్చును, వెతికిన వారికి వెతికినది దొరుకును, తట్టిన వారికల్లా యేసు తలుపు తీయును, ప్రార్థింపతగినది యేసు నామము. మళ్ళా అడిగిన వారికి అడిగినది నిచ్చును, వెతికిన వారికి వెతికినది దొరుకును, తట్టిన వారికల్లా యేసు తలుపు తీయును, ప్రార్థింపతగినది యేసు నామము, పూజింపతగినది నా యేసు నామము, ప్రార్థింపతగినది ప్రభు యేసు నామము, ఆశ్రయింపతగినది యేసు నామము. హల్లెలూయా. అనేకమైన పాటలు వరం 1000 పాటలు చూడకుండా, బైబిల్ కూడా జిప్పి ఎప్పుడు చూడకుండా ఇచ్చిన తలాంతు నాకు జ్ఞాపశక్తి ఇచ్చాడు యేసయ్య. స్తోత్రం. ఈ పాట ఈ కుటుంబ ప్రార్థనలు పాడుకోండి, ఈ పాటలన్నీ కూడా రాసుకుని సాయి పట్టుకుని నేర్చుకుని. స్తోత్రం. అందుచేత ఎక్కడి దాకా వచ్చింది మన వాక్యము? ఏ వాక్యం చెప్తున్నాను నేను ఇప్పుడు ఇందాక? నీతిమంతులు 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వేస్తారు, లెబనోను దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు. దేవుని బిడ్డలో అలా ఉంటారన్నమాట. మనల్ని ఖర్జూర మొక్కతో పోల్చాడండి. దేని స్తోత్రం. 1వ కీర్తన, దుష్టుల నడువక పాపులు మార్గమున అపాసలు కూర్చుని చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును ఆనందించుతూ దీవారాత్రము ధ్యానించేవాడు. హల్లెలూయా. మొహం కడుక్కున్న తర్వాత బైబిల్ చదువుకోవాలి. తినేయకూడదు టిఫిన్లు, ప్రార్థన అవ్వాలి ముందు. చెప్పండి. మొహం కడిగిన వెంటనే
బైబిల్ చదువుకోవాలి. ఏ వాక్యం చదవాలి? 63వ కీర్తన చదవాలి. ఏమనుంది? దేవా నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వేదకుడు. అమ్మా ఆ బైబిల్ చదువుకోకుండా ప్రార్థన చేసుకుంటూ తినేసామని కొట్టినొప్పి వచ్చేద్దే, ఏ మరమారిపోయి తేడా వచ్చేస్తుంది. కంట ప్రశాంతంగా తినాలి, నెమ్మదిగా తినాలి, కంగారుగా తినకూడదు. అమ్మ ఉడిదుడిగా ఉండకూడదు. ప్రశాంతం నిండుకుండలాగా చక్కగా గడిబిడిగా ఉండకూడదు, తొందరపడకూడదు, గడిబిడి చేయకూడదు, ఆలోచించాలి. నిదానమే ప్రధానం, ఆరోగ్యమే. కంగారు పడకూడదు. అందుచేత ఇక్కడ ఆ వాక్యము జుంటెత్తేని దారుల కంటే మధురమైన మాట, యేసయ్య మాట. ఆకాశము గతించిపోద్ది కానీ నా మాటలు మాత్రం. లేచి బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని మొహం గడుపుకుని బైబిల్ 63వ కీర్తన చదువుకోవాలి, 119వ కీర్తన, 5వ కీర్తన 3వ వచనం, 90వ కీర్తన, ఏది పడితే తీసాయి వరుసగా చక్క ఉదయకాల చదువుకునే వాక్యాలు. అటు 63వ కీర్తనలో దేవా నా దేవుడవు నీవే, వేకునే నిన్ను దేవుని విధికేవాడు. సరే, అబ్రాహాము చరిత్ర చెప్పాను కదా. 99లో దేవుడు బిడ్డలు ఇచ్చారు. 3 దాసులు వస్తే పరిచయం చేసింది శారమ్మ గారు. ఇప్పుడు యెషయా గ్రంథం తీయండి. యెషయా 43:10 చదవండి. యెషయా 43:10 మీరు తెలుసుకొని అని ఉంటుంది. మీరు తెలుసుకొని, అమ్మ మనకి ఇంకా తెలియని విషయాలు మనకు ఉంటాయి కదా. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరు నేను ఏర్పరచుకున్న నా సేవకుడును, మనం దేవుడు సాక్షులు. మనం నాకు ముందుగా ఏ దేవుడును స్తోత్రం. చెప్పడమ్మా, ఏసే కంటే ముందు ఎవరైనా వచ్చారా? ఆయన వెనకాల ఏమన్నా ఆది అంతము నేనే. నాకంటే ముందు ఏ దేవుడును చట్టం తల్లి, పొలాలమ్మ, పోలేరమ్మ, పుంతుల ముసలమ్మ ఎక్కడ చూడలేదు దానికి. అవునా కదా? దాన్ని బొట్లెట్టి అంటుకోలు వేస్తున్నారు రాయికి. అది మాట్లాడదు. చెట్టుకి చీర కట్టాడు ఒకడు, రాయి చెట్టు చీర కట్టాడు. ఏంటంటే ఆడమంచా ఎవరు చెప్పారయ్యి అన్నీ. అక్కడ వాక్యం చూడండి, అలాంటి మర్మాలు. స్తోత్రం. హల్లెలూయా. నేను పాట విన్నాను. అని అంటున్నాడు. పాట ఎలా రాశాడు? తప్పు రాశాడు. మనుషులకు దూరంగా మసులుసున్నావయ్యా, ఎన్ని మెట్టిలెక్కినా కానాలవేమయ్యా. ఎవరు రాశారు? ఏంటా పాట అర్థం? మనుషులు దూరంగా ఉండేవాడు దేవుడా, ఎన్ని మెట్లు ఎక్కినా. ఇందులో బాగా పొడుచుకుంటుంది. 3 బొట్లు ఎక్కిన తర్వాత మంది చూసారా? అది నసాలు మంచి ఒకటి. నేను స్తోత్రం చెప్పండి. సత్యం చెప్పాలమ్మా. నేనే మార్గము, నేనే సత్యం. అసలు దేవుడు ఎవరంటే యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరు. అలానా నేను మొన్న పడాలా ఎవరాన్ని చెప్పారు కదా, ప్రవీణ్ గారు. సత్యం చెప్తుంటే తట్టుకోలేక చంపేశారు. దేవుని బిడ్డలు ఎప్పుడుగానే అత్తసాక్షులు అయిపోతారో. సత్యం చెప్పడానికి కొట్టలేదు, రాళ్ళతో కుట్టి చంపారు. పేరుతో అనేక భక్తులు చంపారు. యేసుప్రభుని కొట్టలేదు, మన కొట్టడానికి వచ్చింది. అమ్మ అంత్యకాలం అలా వస్తుంటాయి. మన సొంత ఇంటికి ఎప్పుడైనా వెళ్ళిపోతాం. ఈ లోకం శాశ్వతకాలం కాదు. ఉన్నామంటే మూలాన్ని మొచ్చట్లే, కొంతకాలమే. సత్యం చెప్తే ఉండవరండి ఎవరైనా సరే. స్తోత్రం. హల్లెలూయా. చర్చిలో కూడా పుడుచుకునే వాక్యాలు చెప్తే రానవరు పాస్తుంది. పూలు ఎట్టుకో, గాజు ఎట్టుకో, ఒత్తులు వేసుకో, కానుకలు ఇచ్చే పొగిడేస్తాడు. మనిషి పొగిడింపు, బుర్ర దాడింపు, కూర తాలింపు అని ఆ పాటగాని పేరు కూడా పాటగారు అంటారా? బాగా చెప్తాడు కదా. ఖండించామనుకోండి, బాబా అని ప్రసంగం వెళ్ళిపోతుంది. ఖండించి బుద్ధి చెప్పమని బైబిల్ చెప్తాను. సత్యం చెప్పాలి. పాపం చెప్తే ఊరుకోడు దేవుడు. హల్లెలూయా. శిక్ష వేస్తాడు. అర్థమైందా? దేవుడు ఊరుకునే దేవుడు. చేత మనము దేవుని జడలు చెప్పండి, దేవునికి జడవాలి. 2వ కీర్తన 11 కూర్చున్నాడు కదా. భయభక్తులుగా యెహోవాని సేవించుడి, గడగడ. దేవుడంటే గడగడ. అక్కడ ప్రార్థన జరుగుతుంది, వెళ్ళాలి.
ఇంటికాడ ఎందుకులే పని అట్లా ఎక్కువ ఉంటుంది మనకి కొన్ని వెళ్ళి కాసేపు దేవుడి మాటలు మనం విందాం. ఆకాశం గట్టించిపోతుందిగా నా మాటలు మాత్రం గట్టించి ముచ్చలాంటి మాటలు వేసే మాటలు అక్కడ గోదావరి శంకరుప్తానికి వచ్చి ఇక్కడ మీకు వాక్యం అందిస్తున్నాను. ఇక్కడ గుద్దపక్కల అలా పోతున్నారు. ఇక్కడ ఏదైనా సినిమా డ్రామా యాక్టర్ వచ్చాడంటే షూటింగ్ ఎత్తానంటే చాలు చెట్టు పుట్లు ఎక్కేస్తాను వీళ్ళు. షూటింగ్ ఎత్తానంటే చాలు. అవునా? ఎంత జనం వచ్చేస్తారండి. ఏసై మాటలు అది ఒక సమయం చూసారనుకోండి, ఏసై మాటలు ఆకాశంగా తీర్చిపోద్దు. కానీ మీరు ఫోన్ చేసిన దొరకను, మీరు పిలిచినారు ఆ ఖాళీ ఉండదు. స్తోత్రం చెప్పండి. దేవుడు నడిపిస్తున్నాడు అంతేలాగా. ఎంతవరకు వస్తామో అంతవరకు. అర్థమైందండి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఉపాస కూటాలు సభల్లో, చర్చిల్లో, మీటింగ్లో జరుగుతున్నాయి. చాలా చోట్ల మూడు చోట్ల జరుగుతున్నాయి ఉపాస ప్రార్థనలు. హల్లెలూయా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు 95వ కీర్తన 7వ వచనం చదవండి. 95వ కీర్తన 7వ వచనంలో రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని హల్లెలూయా సాగిలపడి మ్రోకెదము, సత్యముతో ఆత్మలు మన ప్రభు యేసుని సాగిలపడి మ్రోకెదము, సత్యముతో ఆత్మలు మన ప్రభు యేసుని సాగిలపడి మ్రోకెదము. హల్లెలూయా. తీర్థం గంగ స్నానాలు చేసి తడిబట్టలతో చుట్టూ 3 సార్లు తిరిగి పోరే గడిపోతున్నారు పిల్లల కోసం. ఆ పని ఇక్కడ పడవచ్చు కదా. అవునా కదా? పిల్లల కోసం ఏం చేస్తున్నారండి? అంతలో తీర్థం వెళ్ళి గంగలో మునిగి తడిబట్టలతో 3 సార్లు తిరిగి పోలరంగా పడిపోతున్నారు గుడి కూడా. ఇక్కడ పడు, నువ్వు దేవుని దగ్గర రా, దేవునికి ఇవ్వబోతాడు. హల్లెలూయా. సాగి మనం చర్చికి వచ్చి ప్రభువా ఈ వారం అంతా, ఈ రోజు అంతా, ఈ నెల అంతా, ఈ సంవత్సరం అంతా కాపాడవుతాడని దేవునికి మనం ప్రార్థించుకోవాలి. దేవుని మనం స్తుతించుకోవాలి. దేవుని మనము రోజుకి బైబిల్ 12 అధ్యాయాలు చదవాలి. మధ్యాహ్నం మాత్రం ఖాళీ టైంలో ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి. సాపేసుకుని పాటలు పాడుకోవాలి. నీతిమంతుని గుడారములో రక్షణ కూర్చిన సునాదాలు 118వ కీర్తన 15 వచనం ఉంది. మన గుడారములు యేసే మాటలో పాటలు వినపడాలి. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావమునను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకగును. హల్లెలూయా. అలాంటి పాటలు నడిపించున్నావా? దేవునికి స్తోత్రం. పాటలు క్రైస్తవ కుటుంబాల్లో పాటలు వినపడాలి. క్రైస్తవ భక్తి గీతాలు మనకి. అందుకని మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరు నేను ఏర్పరచు నా సేవకు నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నా తరువాత ఏ దేవుడు ఉండడం. నేనే యెహోవాను, నేనే తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించేవాడు నేనే, రక్షించేవాడు నేనే, దాన్ని గ్రహింపచేసేవాడు నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండిన లేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. నా మాటలు కాదు, యేసయ్య మాటలు. నరా మీరు 3 గంటల సబ్జెక్టు మాట్లాడాలంటే ఎవరు దేవుడు? యెహోవాయే దేవుడు. యేసు నా రక్షకుడు. అబ్రహాం దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ. దేవుడి కోసం వాదం వచ్చింది. రాజు 2వ గ్రంథంలో ఉంటుంది. ఎద్దు మాంసం దహించి వేసింది ఆకాశం అగ్ని వచ్చి. వాళ్ళు పొద్దునుంచి సాయంకాలం వరకు అరిశారు, బయలా 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 అన్నారు. వచ్చిందా? శరీరాన్ని కోసుకుంటారు. రక్తం కారితే వచ్చారు దేవుని దేవత. అయినా రాలేదు. నుంచి మధ్యాహ్నం వరకు శరీరాన్ని కోసుకుని అరిశారు, బయలా బయలా రామ్మ దహించండి. అగ్ని ఆ ఎద్దు మాంసం అలాగే ఉండిపోయి వాళ్ళు ఎంత కేకలేసినా ఉలకలేదు. వాడు దేవుడు అనేది పెద్దగాకేంటి ప్రయాణం చేస్తున్నాడు, నిద్రపోవలసినది అంటే గుడికాడికి వెళ్ళి టింగ్ అని కొడుతున్నారు. అదన్నమాట. అర్థమైందా? గంట ఎందుకుంటా? దేవుడు నిద్రపోతున్నాడా?
ఇస్రాయేల్ దేవుడు కాబట్టి కుడికాడు నిద్రపోడు. నువ్వు అంటే ఎందుకు కొట్టావని అడిగాను. చెప్పడే లేపుతున్నావని దేవుడే, నేను వచ్చాను దీవించడానికి అంటుకొట్టాలా. మన ప్రభు కునుకడు ఎప్పుడు మెలుగుగా, ఏ బిడ్డకి ఏం అపాయం వస్తుందో ఆకాశంలోని ప్రభుని అందరినీ పరిశీలన చేస్తాడు. దేవుని కొన్ని అందరిని చూచుచున్నది మన స్తోత్రం. మనం దాక్కునే చోట్లేదు, దేవుని కొన్ని మనకు అప్పలేదు. పిల్లి పాలు తాగేస్తుంది అని ఎవరో మామూలు నువ్వే చివరంటే వచ్చిన అడ్మిట్ అయితే నడిమిపోయి కేసు అయిపోయింది. నేను ఎవరు చూడలేదా? కూర్చోవటం, లేవటము, నడక పడక మాట అంతా నాలుక రాకముందే ఈ జీవరత్నం ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, ఎవరింటికి వెళ్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, నా కాళ్ళు, నా చూపు, నా పద్ధతి అంతా దేవునికి క్లియర్ గా తెలిసిపోతుంది. హల్లెలూయా. ఆకాశంలో చూస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు. హల్లెలూయా. మన దాక్కునే చోటు ఎక్కడ? తర్వాత యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19. మీరు తెలుసుకొని మీరు సమ్మతించి నా మాట ఇంటే మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. మీరు సమ్మతింపగా తిరగబడితే నిత్యం మీరు ఖడ్గం అంటే కత్తి, బైబిల్ నిర్ణయించిన ఖడ్గము, బైబిల్కి 5 పేర్లు: ధర్మశాస్త్రము, పరిశుద్ధ గ్రంథము, జీవ గ్రంథము, బైబిలు, 2 అంచుల ఖడ్గము. మళ్ళీ చెప్పండి: ధర్మశాస్త్రము, బైబిలు, జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, 2 అంచుల ఖడ్గము. 5 పేర్లు. మళ్ళీ అన్ని నామముల కంటే పైనామం. అదే యేసు నామం. ఇందాక పాడని పాట అదే. అన్ని నామముల కంటే ఇక్కడ మీరు సమ్మతించారు. సుజాత గారు మీకు అందరూ లీడర్, ఒక పాత్ర కింద ఒక సువార్తగా ఉంది కదా, ఆవిడ ఏదో చెప్తారు, మనం ఇన్ని గంటలో ప్రార్థన ఎక్కుకుందాం అంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి? సిద్ధపడి అది నువ్వు పట్టం అంటే వెళ్ళమ్మా, నీకు పోవాలి, నాకు పోవాలి, నీకు పోవాలి. ఏం ఎవరి పని లేదు లేదా? చెప్తే నీకు ఏం పని ఉంది? మా పని లేదు అనుకుంటామని స్థిరపడకండి. మనం ఎదిరించుకోవాలి. నువ్వు పడాలి. హల్లెలూయా. వినయము, విధేయత, లోబడి, ఓర్పు, సహనము, వినయము, విధేయత. చెప్పండి: ఓర్పు, సహనము, వినయం, విధేయత. నేను పిలువుగా మీరు వినలేదు. అవునా కదా? సామెతలు 1:24. నేను పిలిచాను కానీ మీరు వినలేదు. అవునండి? దేవుడు పిలిచినప్పుడు రావాలి కదా. మీరు పిల్లలో మీరు మాట్లాడిపోతే మీకు ఎంత బాధ. రోడ్డు మీదకి వెళ్ళొద్దు అంటారు. నీకు ఉంటుంది కొడుతుంది, ఆడుకోండి, గంటలు ఆడుకోండి, అక్కడ లారీలు, బస్సులు వస్తున్నాయి, ప్రమాదం జరుగుతుంది అని చెప్తారు. వెళ్ళకపోతే ఏం చేస్తారు? దానికి కింద ఆడతారు. అంతే కదా? ఇంటికి బాగుంటారు. అది మీ పిల్లలు మీ మాటని పోతే మీకెంత బాధో, మనం ఆయన మాట పోతే ఆయన కూడా అంతే బాధ. అది 30 యెషయా గ్రంథం 30:1 లోబడిన పిల్లలకు శ్రమ. చెప్పండి: లోబడపోతే శ్రమ. ఓ కోడి 10 పిల్లలు పెట్టింది. తల్లి అనే కోడి మేత పెడుతూ అక్కడ తీసుకెళ్తూ పెంట మీద పురుగులు కట్టేసి అక్కడ తింటున్నాయి. అన్నీ కూడా ఇలా గద్ద వచ్చి తాటి చెట్టు మాట వచ్చి వస్తుంది, పిల్లలకి వెళ్ళిపోదామని. ఇవన్నీ మేత తల్లి కొంచెం దూరం అయిపోయి, అప్పుడు తల్లి చూసింది, అది బాబు గద్ద వచ్చేసింది, ఆ పిల్లలు ఎట్టుకెళ్ళిపోవడానికి డొంకలోకి వెళ్ళి క్యాబ్ అని ఆర్చింది. కొట్టుకుంటే ఆ రెక్కలు పైకితే ఆ పిల్లల్ని ఆ 10 పిల్లలు 9 పిల్లలు మా అమ్మకి ఆకేసిందని చెప్పేసి ఆ 10 ఉంచుకొని గబగా వచ్చేసారు రెక్కల కింద దాకుండా. అవునండి? ఆ 10వ పిల్ల అక్కడే మేత తింటూ దానికి ఈయన మనం ఎక్కేసి ఎక్కిన మొక్క రావే కూర్చో చచ్చిపోతావో అని కేకేతో తల్లి ఏమంటుంది? కుక్కు నేను రానట్టు పో కానీ ఈ మాట నారాయణ ఏమంటుంది? అది నీ మాటలు నాకు మేత బాధ ఉడుతుంది ఇక్కడ అని అక్కడే ఉంది. ఇదే సంది అదే మంది అనుకుంది. రియ్యమని వచ్చేసి పట్టుకెళ్ళిపోతే ఆర్చి ముక్కుతో కొడుతుంటే అమ్మోయ్ బాబోయ్ చచ్చిపోరు. అమ్మోయ్ తల్లి మాట మన పిల్లలు కూడా అంతే. మీ పిల్లలు మాటలు పోయి అంత బాగా కన్నా మంచిదే. మొక్క ఏమైనా మానే ఏమైనా బెత్తవాని కుమార్ తండ్రి ఈరోజు సామెతలు 22:10 బాలుడు నడవలసిన వాడికి లేదు. మనం పాదులు పెడతాం, పొట్టల పాదు పెట్టాం.
దారం అట్టుకొచ్చి రాయి ఎట్టుకొచ్చి సూతను కడతాం పొట్లకాయకి. ఆ రాడు కట్టలేదు అనుకో వంకరగా తిరుగుతుంది. ఆ రాడు ప్రభుని యేసుక్రీస్తూనే ఉంది. అంటే నీ పిల్లలు దేవుని దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థన పాటలు వాక్యం నేర్పాలి. మా అమ్మ తిట్టు చుట్టపెట్టేదిగో పూలిపెట్టి గుప్పు, ఆ గుప్పు ఈ గుప్పు చట్ల ఓ నీ తిని కూర్చున్నాడు. నువ్వు చిన్నప్పుడు ఏం చేయాలి భయం చెప్పలేదు, బెత్తం వాళ్ళేది అది. ఇప్పుడు నీకు నిలబడాలంటే నా తల్లి ప్రార్థన. మా అమ్మ పేరు మరియమ్మ, చాలా ప్రార్థన. యనమండూరు మేము ఆత్రేయ పూతలు వస్తాయి. ఆ ఊరు మాది ఆత్రేయపురం పూతలు. ఆ ఊరు యనమండు 8వ వాడిని. నా తల్లి ప్రార్థన 3 గంటలు వేసి మొరపెడితే నీ దేవుని దొరికానండి. స్తోత్రం చెప్పండి. చాలా కోపం, ఎంతమంది కొట్టివాను. కొబ్బరికాయలు కన్నాలు, చుట్టకాల్చాలి, చీటి కాల్చాలి, కొలతగాని అన్నీ చేశాను. చాలా అలరే. కానీ ఏడ్చేసేది నా తల్లి. తెల్లారితే గొడవ. లాక్ డిపార్ట్మెంట్ లాకులు కూడా ఉంటారు. మా నాన్నగారు లా క్లాస్ కట్ పీడబ్ల్యూ. తెల్లారినప్పుడు కృష్ణమూర్తి గారు ఎండాబోతున్నారు. మీ అబ్బాయి ఇలా రావమ్మా కొబ్బరికాయలు తీసాడంట అని నిలబెట్టి చెట్టు కట్టాను. మా నాన్న ఎందుకు తీశారా బాబు? సో అలా దుఃఖపెట్టినోడిని నన్ను దేవుడు, మా అమ్మ ప్రార్థన 3 గంటలు ఇస్తే దేవుడు పడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్న సైకిల్ వేసుకొస్తాడు. అక్కడ గన్నారం దగ్గర ఉంది. ఆ జగన్పేట రూట్లో గన్నారం విన్నారా? గోదరాత. ఆ గన్నారం కాచి పాస్టర్ గారు చిన్న సైకిల్ వేసుకొచ్చి ఆ లాకులు సైగిడిపిల్లి లాక్ కానిచ్చి ముండుకులంక లాగా ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు మేము అక్కడ ఉన్నాము. ఎలా తెలిసిందో పాస్టర్ గారికి సైకిల్ వేసుకొచ్చి పాస్టర్ కులీలు వేసుకారని సలపిల్లి అయినా అమ్మ అక్కడ మరియమ్మ గారు అంటే ఎవరు ప్రార్థన చేస్తారంటే అమ్మ దేవుని గట్లో వచ్చానమ్మ ప్రార్థన చేస్తాను, మా చర్చికి రండి అమ్మ అని. అయ్యా మేమండి సాపేసి పాట పాడి వాక్యం చెప్పాలి. బియ్యము, మామిడికాయలు, కొబ్బరికాయలు, కానుకలు సైకిల్ మూట కట్టేస్తుంది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరైనా ఎత్తున్నారు అలాగా? ఆ టైంలో మా తల్లి దేవుని సేవకులు అంటే ఆ ఆశీర్వాదాలే మాకు. అందరూ దేవుని సేవ చేస్తున్నాను, అందరూ ఉద్యోగాలు. హల్లెలూయా. అలా ఇచ్చి సైకిల్ ఇచ్చి నేను అన్ని ఉన్నాయి. ఏంటమ్మా ప్లాస్టిక్ పొట్ట పొదకులకి చంటి పొదకులకి ఇలా ఇచ్చేస్తున్నాం. ఇంట్లో ఇవి లేకుండా బియ్యం, మామిడికాయలు, కొబ్బరికాయలు డబ్బులన్నీ అడిగిచ్చేస్తాం. అని ఉంది. నువ్వు బయటపో ఆడుకో, నేను గింటేసి బయట. అప్పుడు హేళన చేసుకోని నీకేం తెలుస్తుందిలే అవా నిషేధించరా ఈ మూలక తలరాయి ఎప్పుడు పట్టుకుంటాలే దేవుని అన్నాడు ఆయన. నవ్వుతూ అంటూ వెళ్ళిపోతుంది వాడు. ఏమని వాడు కాదు పాప తెలియదు కదా నాకు చిన్నప్పుడు. అలా కొన్ని రోజులకి ఈ పాస్టర్ గారిని హేళన చేశానమ్మా. జబ్బు చేసిన చెట్టు కట్టుకుంటేస్తున్నారు, హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. ఏ డాక్టర్ ఏ వైద్యం చేసినా తగ్గట్లేదు. మళ్ళా 1,00,000 వరకు వచ్చేస్తున్నాడు పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి. మా అమ్మ సాపేసి కుర్చీలు వేసి పలారు పెట్టేసి పాటలు పాడి వాటిని ఏడుస్తుంది. ఈ అమ్మ మరి అమ్మగారు ఇంటికి ఎత్తుకొస్తే మా అబ్బాయి కొట్టుకు బాగాలేదు అన్నాడు ఆయన. ఆయనకు అర్థమైపోయింది ఎందుకు బాగాలేదు. పట్టుకున్నాడు దేవుడు, ఈయనని హేళన చేశాడు. విషేదించిన ఆయన మూలం తాను ఇప్పుడు దేవుడు సేవ చేస్తాడు. అయినా దేవుడు పట్టు పంపే ఉంటాడు ఆయన. అమ్మ నువ్వు భయపడి తల్లే మరి అమ్మగారు. ఈ అబ్బాయిని 7 వారాలు మా చర్చికి తీసిరండి. శనివారం తలస్నానం చేసి నలుగురు అట్టుకునేవారు. నన్ను రేవులో తాళం నలుగురు అట్టుకునేవారు. నన్ను ఇంకా బలం కుండలో తిండప్పుడు కుండ సగం 10 తిండి, కుండలో సగం తరిగి నేనే తినేసిపోయాను. అప్పుడు కుండ సంతకి వెళ్ళి మా అమ్మ కుండ అట్టుకుని ఆ కుండలో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఎప్పుడు వాటింది. స్తోత్రం చెప్పండి అందరూ. ఆ కుండలో వేసుకొచ్చింది సంతలో ఆయన కొనుక్కుని. ఆ కుండలో సగం తరిగిపోయింది అన్నమాట. ఆ కుండ అని తినేసిపోయాను. అందుకని నేనే తినేసిపోయాను. ఆటలో బాబా రన్నింగ్, కబడ్డీ, కోట, హై జంపు, లా జంపు, మరి మిలిటరీకి వెళ్ళాను. తర్వాత ఢిల్లీ మ్యాచ్కి వెళ్ళాను. లాక్లాస్ 3 ఉద్యోగాలు రాజీనామా చేసి మిలిటరీకి వెళ్ళిపోతే మా అమ్మ నాకు ఎంతో ప్రేమ, చిన్నకొడుకని ప్రేమ సంకనేసుకుంది. అవి బాబు మిలిటరీలో చచ్చిపోతే నాకు కూడా తీసుకొచ్చి అన్నది అంటారు మా అమ్మ. అప్పుడు పాలు గుండ్ల మీదకి ఎక్కి తొక్కేసి జాకెట్ చింపేసి పాలు తాగి కూలిపి రాసేసిన కూలిపి పాలు కలిపి తాగితాను. రుబ్రోలు కట్టేసారా బాబు, నిన్న రుబ్రోలు ఎక్కిపోయావు. కొట్టాడు కడితే కొట్టాడు కూడా లాగేసారా బాబా. అంపాలు తాగి తాగుడికి నువ్వేరా జన్మండి స్వాపం చెప్పండి. ఆ తర్వాత చెప్పింది మా అమ్మ నాకు, ఇంత అర్థం చేసేవారు బాబు నువ్వు చిన్నప్పుడు. దేవుడు కొట్టున్నాడు. స్తోత్రం. విషయాలించండి రాయి మూలకు మీ కూతుర్ని, మీ కొడుకుని సేవకలా సమర్పించుకోండమ్మా. మీ కుటుంబంలో ఒకరిని దేవునికి ఇవ్వండి. దేవునికి మొక్కున్నట్ట. హల్లెలూయా. అప్పుడు 7 వారాల ముండుపులంక నుంచి గన్నారం తీసుకెళ్ళి ఆ చర్చిలో కూర్చోబెట్టి నన్ను మైగా సుడిదిరిగా మోకరించి స్తోత్రం స్తోత్రం ప్రభా ఈ బిడ్డకు ఒంట్లో బాగాలేదట నాయన,
అని ప్రార్థన 7 వారాలు ప్రార్థించినప్పటికీ నాకు మంచి మనసు వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. అప్పుడు అనుకున్నట్ట మా అమ్మ సేవకి కాదు ప్రభావి బిడ్డని ఈ ఎస్ఏ కొమ్మలు హిందువులకు నన్ను సేవకి సమర్పించి ముక్కుంటే ఆ పాటగారికి ఇచ్చేసి ఆ పాటగారు తీసుకెళ్ళి చర్చిలో పరిచయం చేయించుకున్నారు. హల్లెలూయా. అలా సేవ కూర్చానమాట. లేకపోతే ఉద్యోగం వెళ్ళిపోదురు. అప్పుడు సమర్పించుకున్నాను. ట్రైనింగ్కి వెళ్ళాను. 14 సంఘాలు కట్టాను పాటలు పాడుతూ. ఆంధ్రదేశం అంతా తిరిగాను. హల్లెలూయా. చూడకుండా పాటలు వాయిస్తాను. నా తల్లి ప్రార్థన జ్ఞాపశక్తి పెరిగాను. స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా ప్రభు నన్ను వాడుకుంటున్నారండి యేసయ్య. ఆయన గొప్ప దేవుడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను పెందలగడ లేచి తల్లి ఇంట్లో ప్రార్థించాలి భర్త కోసం బిడ్డ కొరకు. విలాప వాక్యం 2వ అధ్యాయము 19వ వచనం ఉంది. నీవు లేచి రేయి మొదల జామున మొర్ర పెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు. ఏ నీళ్ళు? కన్నీళ్ళు. ఆ రోజులు 3 గంటల నుంచి కన్నీళ్ళు కాస్తే దేవుడు దొరికాను నేను. విలాప వాక్యం 2వ అధ్యాయం 19 చదవండి సిస్టర్. నీవు లేచి రేయి మొదల జామున మొర్ర పెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు ఉడుకుబడితే రచ్చరేకులు ఈ బుదురికి సకినాలకి అక్కడ ఇక్కడ పరిగెత్తిపోయే బిడ్డలకి రచ్చరేకి అత్తేకిని గమ్ముడు. అవునా కదా? చెత్త చేసేసి అంత మునిగిపోలేదంట. మన కుటుంబాలకి పోవట్లేదు. ప్రార్థన చేయమని ఉంది ముందు అక్కడ. ఏంటంటే నీవు లేచి రేయి మొదలు జామున నీళ్లు కుమ్మరించినట్లు నీ పసిపిల్లల కొరకు ప్రార్థించు. దైవం ఉన్నా గాలి ఉన్నా అన్ని పటాపంచిన దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మటని వాళ్ళైతే ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన బలం ఇంట్లో ఉంటే ఎవరు ఏమి అతను ప్రయాణం చేస్తున్నప్పటి నుంచి ఎదురు వస్తారండి. అవునా కదా? ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురు ఎందుకు? చెంపుతూ నీళ్ళు కొట్టుకోవాడు, నెత్తుకు తీసుకోండి. చల్లగా వెళ్ళాలంట. ఎచ్చగలేవా అంటారంట. ఈరోజు మంచి రోజు కొబ్బరికాయ కొట్టుందంట. నేను ఎత్తి తీసుకొట్టు. ప్రార్థన ఆయుధం మనకు ఉండాలి. హల్లెలూయా. ఓ గృహప్రవేశం అవుతుంటే రిబ్బన్ కట్ చేస్తాం, వాక్యం చదివి పాట పాడి సుడిదిరిగా 3 సార్లు తిరిగి డ్రమ్ కొట్టు పాటలు పాటు తిరిగి రిబ్బన్ కట్ చేస్తే సరిపోతుంది. ఆవు దూర కొబ్బరికాయలు ఎత్తి తీసుకొట్టుంది. చేయకూడదు అలాగా. దేవుని స్తోత్రం. మొన్న అక్కడ అమలాపురం దగ్గర గుండెపల్లి వెళ్ళారు. 3 గంటలు రమ్మన్నారు పాస్టర్ గారిని. ఎందుకు పునారో బాబు ఈ ముహూర్తం. మనకు కూడా సిగ్గు. దానికి అంకలూకు అయిపోతున్నాం రా బాబు మనం. అమ్మా మేము వెళ్ళినప్పటికీ బొట్లు, పువ్వులు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు అన్ని మొత్తం చాలా చెదిరి గదిలంగా రెడీగా ఉన్నాయి. అప్పుడు మేము ఏం చెయ్యాలి? ఆ తృప్తి కోసం మరి 3 గంటలు వేసేయండి కాదు. నీ సిగ్గులేదట్రా అన్నానని ఆ పాత్రని. ఏం చెప్పండి? మన సైతాల్లో మనం ఏకమైపోయి ఉంటాం. అప్పుడు పడలే అన్న పేడ కలిపేసావా? అవునా కదా? ఏంటే చెప్పుకోవాలి చదువులు దేనికి పెట్టు దానికి ఎట్టాలంటే పాత్ర కదా. దేనికి పెట్టి దానికి ఎట్టాలా పెట్టు. చెప్తాను అందే ఇదంతా నీకు ఇచ్చేస్తాను. ఒకసారి నమస్కారం పెట్టాను. ఎవరినే పెట్టాడా? మరి నువ్వు ఇంటికి వెళ్తున్నా నెత్తి మీద గుద్దులేక సరిగ్గా చెప్పాలి. వాక్యం ఉన్నటువంటి కానీ చెప్పాలి. అది అలా అన్నట్టేమో కాంకేవరేమో ఇంటికి రావద్దు అంటారేమో. ఇది అన్నట్టారంటే అది చాలా రాసండి. చాలా చాలా జరిగింది నాకు అన్నట్లు ఇప్పుడు చోట్ల చెల్లించలేండి. ఓ ద్వారపూర్తి 7 ద్వారాలు తిరగబడతాయి. హల్లెలూయా. అక్కడ ఇచ్చే భోజనం ఇంకోసారి పాపం చేస్తే భోజనం చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఏమనలేదు. అక్కడ దేవుడు అక్కడ ఆవుతూ మాట్లాడారు. చూసారా? దేవుడు విడిచిపెట్టాడా? మూతి పెట్టి దేవుడు మేత పెట్టడా? నేను విడిచిపెట్టేస్తాను. నువ్వు సత్యం చెప్పమన్నాడు. ఏ రోజు రాజు పుట్టినరోజుకి నాట్యం ఆడారు. అవునా? కూతురు ఏది కాదో ఇచ్చేస్తాడు. ఏ రోజు తప్పు చేశాడు. పిలుపు సేవకుని పైన ఉంచుకున్నాడు. యోహాను ఖండించాడు. అతను
తలకే చిరచా తీసి పనులు పెట్టించాడు. యోహాను అంటే ప్రవక్త, జరిగే జరగు చెప్పుకోవాలి. అమ్మా అలాంటి బాధకు చెప్తే ఊరుకోరని చేత కోపం పాతగా ట్రాన్స్ఫర్ చేస్తాను. కొత్త పాటలు వస్తాను, పూలు ఎట్టుకో, గోళ్ళు ఎట్టుకో, ఒత్తులు ఎట్టుకో, గట్టికో కాలుకి ఇచ్చి అంటాడు. ఈ పాట కలిగితే మాకు ఇస్తున్నాను. మీరు అనుకోమని కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంది. మీకు ఎలా కావాలంటే అలా నేను మాట్లాడుతారా అలా చెప్తాను. నేను మీకు నిప్పు లేకుండా చెప్తానమ్మా. ఇప్పుడు చెక్కగా తెలిసింది, పౌడర్ వేసి పంపిస్తే ఎలా ఉంటుంది? ఇంకా ఉబ్బోద్ద చెయ్య ఇక్కడ తీసేవాళ్ళు వస్తాడు. దాన్ని కోసి పిలితే అయ్యి బాబు మంట బాబోయ్, సరి బాబోయ్ బాబోయ్ బాబోయ్. బోధ కూడా అంతే. స్తోత్రం చెప్పండి. బోధ కూడా అది చెప్పాలి. మరి ఇది వాళ్ళకి ఖండించాలి, బుద్ధి చెప్పాలి. చుట్టని కాల్చుకో, సినిమా చూడకో, బూతులు చెత్తకో, పోట్లాడుకో, తగ్గించుకో. ఏమొద్దా ఇక బైబిల్ ఎక్కేందుకో విడిచిపెట్టి వెళ్ళిపో. మామూలుగా చెప్పేసి ఏం పాలు 5 చర్చిలోంచి బయటకు వచ్చేసాడు. మాట మాట పొద్దుగాలు వచ్చి హల్లెలూయా. దేవుడు ఈ కుటుంబాలు ఇచ్చాడు మనకే. వాడికి అగ్ని సంఘానికి వెళ్ళకూడదు. వాళ్ళ చర్చిలో మన వాక్యం మనే కాదది. చర్చి మిమ్మల్ని స్వతంత్రులుగా చేతలని చెప్పారు. హల్లెలూయా. ఇంకో మన సామెతల గ్రంథం తీయండి, 17 ఒకటి చూడండి. సామెతల గ్రంథము 17 అధ్యాయం 1 వచ్చును. రుచి అయిన ఉంటుంది చూడండి. రుచి అయిన భోజన పదార్థములు కలహముతో కంటే నెమ్మది కలిగి వచ్చే మేలు. ఒక ఇంట్లో 7 తోటగా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఎన్ని 7 తోటకోళ్ళు. గోళ ఎక్కువైపోయింది. అందులో చిన్న దరకలు కొన్ని వచ్చేస్తుంది. తిన్నట్లేదు గోళ. ఆవిడ తినేస్తుంది, ఇవి తినేది. ఎందుకు వచ్చిన బాబు ఈ కొంపలో? దూరంగా పోయి పాకేసిన అట్టి సారీ తింటే మంచి హాయిగా నిద్ర పట్టిందంట. అక్కడ రుచైన భోజన పదార్థములు కలహముతో ఉన్న ఎంత కంటే నెమ్మది కలిగి వచ్చే రొట్టె ఒక తినటే. అక్కడ నెమ్మది ఉంది, ఇక్కడ గోళ. అది అర్థమైందమ్మా. నేను స్తోత్రం. తర్వాత 4వ కీర్తన 7వ చదవండి. వారి ధాన్య ద్రాక్షారసం అని ఉంటుంది చూడండి. చక్కని వాక్యాలు మీరు రాసుకుని ఇంకా చదువుకున్నాము. 7 వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించి సంతోషము కంటే అధికమైన సంతోషం నా హృదయంలో. లెమ్ము తేజరిల్లేమో. అమ్మ మీ ఇంట్లో పళ్ళు పలహారం ద్రాక్షారసం అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి నెమ్మది. గంగవాడు శుభ్రం గెంజితా కలిసి పట్టినంటే ఆ చెట్టు కింద హాయిగా పడుకున్నాడు. చక్క పట్టు నిద్ర, ధనవంతు నిద్ర పట్టలేదు. వారి ధాన్య ద్రాక్షారసం విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం. ఏమీ లేకపోయినా ఆనందంగా నిద్ర పట్టింది. హల్లెలూయా. అన్నీ ఉన్నా సరే నిద్ర ఆడలేదు. మనశ్శాంతి. 7 తోటికోళ్ళలో ఒక ఆవిడ వెళ్ళిపోయి వేరే ఉంటుంది. మనశ్శాంతి, కుటుంబం, శాంతి, సమాధానం, నెమ్మదిలే. దేవుడు నమ్మిన బిడ్డలకి విశ్రాంతి ఇస్తాడు. ప్రభు నెమ్మదిస్తాడు. మరి శనివారం సుజాత గారు ఇక్కడ ప్రార్థన ఎట్టబోతే మీరు అందరూ ఇంటికి ఏం చేద్దరు? ఇప్పుడు మీరు ఆ పని ఈ పని ఏదో పని, ఓ లొటపొట్ట మిచ్చిరి, ఓ యాగ పుట్టుకోవటమే మా అత్తమ్మలకు పని. రూట్ అంటే అక్కడి ఎక్కడి పని మాట్లాడండి. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది? ఇది మంచిదా చెడ్డదా? అది నెమ్మది ఉంది. ఇక్కడ ఏముంది? నెమ్మది. చక్కని ఏసే మాటలు వినపడుతున్నాయి. విశ్రాంతి దొరికింది, మాట నెమ్మది దొరికింది. దేవుని ఎద్దకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దకు. ఈ నెమ్మది నీకు ఇంటిగా లేదు, ఉప్పు లేదు, కారం లేదు. గుర్తు చేస్తాను నిన్ను. ఏం పట్టినా నేను తిరుగుతున్నా, పెళ్ళికొడుకులాగా తిరిగి వస్తున్నావు అని గోళ. ఇంట్లో నెమ్మది లేదు. ఇక్కడైతే నెమ్మది ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది చేత నెమ్మది కలిగి ఉండండి. ఆ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఏం చేస్తారు? ఇంటికాడ మీరు 1 గంట దేవునికి ఇవ్వలేరా? 24 గంటల్లో దర్శనబాబు 2 గంటన్నారా ప్రభుకి ఇమ్మన్నారు.
నా సమయం అంతా దేవునికే. రేత్రి పోలు కూడా తిరుగుతుంటాం మేము. మీరు రోజుకి 24 గంటలు దశమకు 2 గంటలు వచ్చి కాసేపు కూర్చుంటే చక్కగా ఏసై మాటలు వినపడతాయి. ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఆరోగ్యం, బలము, శక్తి, దీవులు మెండుగా ఉంటాయి. హల్లెలూయా. సామెత 8:20 చూడండి. నమ్మకమైన వానికి దీవుని మెండుగా. సామెత 8:20. నమ్మకమైన వానికి దేవుడు మెండుగా స్తోత్రపడి. హల్లెలూయా. నేను దేవుని దృష్టిలో నమ్మకంగా ఉన్నాను. మోసే నైలంతటిలో నమ్మకమైన వాడు దేవుడు సాక్షి చెప్పాడు. నా భర్త నేను నమ్మకం. తోటి వాళ్ళకి, ఏపురాలకి, అందరికీ నేను నమ్మకం. ఏమి ఇంచోకు నువ్వు ఎక్కడున్నావు, ఏం చేసావు చెప్పు చెప్పాలన్నమాట. తాపార కాలం మనకి అతిక్రమం దాచిపెట్టేవాడు వాడు విడిచిపెట్టి ఒప్పుకునేవాడు కనికరం పోతాడు. హల్లెలూయా. చెప్పి ఉంటాయి, చెప్పలేని ఉంటాయి. మనం దాచుకోకూడదు. అది పుండైపోవాలి. కక్కే, ఉప్పే, అడిగే, మొఖం మీద అడుగు. సో అటు కొనుక్కోకే. స్తోత్రం. హల్లెలూయా. సనిగి నశించిపోయాడని ఉంది. అవునా? నోట్లో మాసం ఉంది కానీ సనుక్కున్నారు. నీళ్ళు లేవు, సరిగ్గా పోలేదు. సనుక్కోకూడదు, గొనుక్కోకూడదు. పెట్టి తెప్పకూడదు. మళ్ళా ప్రేమతో పెట్టింది పూజేసాలి. అదే పెట్టి తెప్పాలకు కుక్క వచ్చేస్తాను. ప్రేమ అనే దోషాన్ని కప్పుతుంది. నిన్ను వల్లే అది ఒక్కటే పాటించండి చూద్దాం. లేనంటి వరకు చీర ఇవ్వాలి, బోను వండుకోపోతే గ్లాసుడి బియ్యం ఇవ్వాలి, లేకపోతే 10 రూపాయలు పేదోళ్ళకి సహాయము నాకు ఇచ్చినట్టు అంటాడు ప్రభు అక్కడ. స్తోత్రం కూడా మనం ఉన్న దాంట్లోనే కొంచెం ఎతరులోకి పెట్టమండి. అదే దేవుని ప్రేమ. మనమే తినేకూడదు పట్టుకోలేక. కొంత సేమియా ఉంటారు, పప్పులు ఉంటారు. క్రిస్మస్కి ఇందుకు పక్కువ కట్టరు, వెళ్ళి తినేస్తారు. ముందాలు పెట్టండి. ఈ 4 పంపులు ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ పెట్టేప్పుడు నువ్వు తిను. తలుపులు మరి తింటున్నారు. ఎరా ఎవరు చూస్తారేమని. నేను యెషయా గ్రంథం 26:3 చూడండి. యెషయా గ్రంథం 26:3 ఎవరి మనసు అయితే, యెషయా గ్రంథం 26:3 ఎవరి మనసు అయితే, ఎవరి మనసు అయితే నీ మీద ఆనుకొనినో నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. హల్లెలూయా. ఎవరి మనసు? మన మనసు పొయ్యి మీద ఆ పప్పు తాలి పెట్టి ఇల్లుపై మర్చిపోవచ్చిందట మామ. హల్లెలూయా. ఎల్లుపై అంది. ఏం అప్పొచ్చింది ఎవరికి? మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇల్లుపై అంటుందండి. అది పప్పు తాలిపులు ఇల్లుపై మర్చిపోయింది. పొయ్యి మీద ఎత్తిపోయి. హల్లెలూయా. ఎల్లుపై నీ మనసు ఎక్కడుందా? వాచ్ మీద ఉందా? టైం మీద? వంట అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోవాలి. ఎవరు వచ్చారు, పిల్లలు వచ్చి పోతే ఎక్కలేము. తాల్చక్కడ పెట్టారు, గురి పెట్టావు లేదా? ఆ గురి పెట్టావులే, మళ్ళీ చూసిరా. మనసు ఒకసారి ఇంటికి వెళ్ళి వచ్చేది, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఎవరి మనసు అయితే నీ మీద ఆనుకొని నీవు వాళ్ళని పూర్ణ శాంతి ఏలగా నేను విశ్వాసం ఇచ్చాడట. దేని ఇస్తాం చెప్పడం. మన విశ్వాసం, మన నమ్మకం, మన ఆసక్తి, మన గురి, మన చూపు యేసు మీదే ఉండాలి. దేవుని స్తోత్రం. 120 కీర్తన. కొండల తోట నా కన్నులు నాకు సహాయము ఎక్కడి వచ్చును? యెహోవానే. దేవుడే మనకు సహాయము. మనుషుల సహాయం అర్థము. మనుషులు నమ్మటి కంటే, రాజు నమ్మటి కంటే నేను మొట్టమొదటి చెప్పిన మాట ఏంటి? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎబ్రీయులు రాసిన పత్రిక పక్కన యాకోబు 4వ అధ్యాయం 8 వచ్చిన దేవుని యొద్దకు రండి అనండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు. మీరు వచ్చినప్పుడు ఎవరినైనా కొత్త తీసుకురండి. ఇక్కడికి మీరు ఒక్కడే వచ్చి ఎక్కింది. అమ్మ ప్రార్థన వెళ్తాను అంటే అమ్మక సేపు అక్కడ వాయిపోయిందా అని చెప్పేయండి. అది మీ బాధ్యత. మీరు నెరవేర్చుకోండి. కూర్చొని అప్పుడు చూసుకుంటాడు. ముక్కు గ్యాలు వచ్చి అప్పుడు కూర్చోబెడతాడండి. అవునా? తనకు మొర పెట్టేవారందరికీ, తనకు నిజంగా మొర పెట్టేవారందరికీ మీ బాధ్యత చెప్పడమే. మేము ప్రార్థనకి వెళ్తున్నాం, వస్తారా? తన చోట ప్రార్థన జరుగుతుంది. రండి అమ్మక సేపు వాయిపోయింది. వేసే మాటలు
నేను సువార్త వెళ్ళినప్పుడు పత్రిక తీసుకుని హిందువుల గృహానికి వెళ్ళి అమ్మ పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి వచ్చాను ఇప్పుడు సరే సాపేయండి అమ్మ సంచి పాట పాడతానంటే అప్పుడు పాట పాడి సంచి చేసిన తర్వాత 4 చేస్తారు అక్కడ స్తోత్రం బియ్యము కానుకలు ఇస్తారు. హల్లెలూయా. సువార్త చేసే పాదాలు యెరూషలేములో 2 వాళ్ళ బట్టి నేనే వచ్చేస్తున్నాను పిలవట్లేదు చూడ అడగండి నా ఆసక్తి ఎవరు తెలియదులే ఇంకానే మొన్నే పరిచయం అయింది కదా. హల్లెలూయా. ఆశ గల ప్రాణాన్నే పట్టుకుంటే వదల వాక్యమైన పాట అయినా ప్రార్థన అయినా ఉడుగు పట్టినది ఉడుగుడికి పగ్గం వేసి కొండెక్కారంట అది ఎంత గట్టిగా పట్టుకుందో పైన ఉడుము అలాంటి ప్రార్థన ఉడుగు పట్టు పట్టాలి. హల్లెలూయా. మోకాలు ప్రార్థన చేసి నీ భర్త మనసు మారిపోవాలి. హల్లెలూయా. మన వాడపాలు ఒక ఆవిడ ఏడుస్తుంది ఏమంటే భర్త వెళ్ళిపోయి ఇట్టు వచ్చి 2 పిల్లలు పెట్టేసి అక్కడికి వెళ్ళిపోయాడు. అలా ముఖం చూడగానే చెప్పేశాను ఏంటమ్మని ఆలోచన వెళ్ళిపోయింది బాబు ప్రార్థించి అమ్మ వస్తారమ్మ ప్రార్థన. హల్లెలూయా. చాలా కుటుంబాలు సమస్యలు అప్పు లేని మనిషి సమస్య లేని మనిషి రోగం లేని మనిషి ఉన్నారా? యెషయా తీయండి. యెషయా గ్రంథం 1:5 యెషయా గ్రంథం 1:5 నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. ఎప్పుడు అడ్డుకోలే ఎప్పుడు ఎదుర్చులే మీరు ఎలా కొట్టబడుదురు ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. సరిగ్గా తప్పులు వచ్చేస్తున్నా తప్పులు వచ్చి వెళ్ళిపోతాను. ప్రతివాని గుండె బలహీనంగా ఉంది. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా నీ విశ్వాసం ఇక్కడే దేవుడు ఎక్కడికో పరిగెడతాను 3 రూపాయలు 7 వారాలు ఇక్కడ ప్రార్థన లేదు కానీ పరిగెత్తే పాలు తాగి నిలబడి మంచిలు తాగమని. హల్లెలూయా. అది అక్కడ ఉన్న వాక్యం మార్గం ఏంటంటే ఇక్కడే ఉన్నాడు యేసయ్య ప్రార్థించు నీ దగ్గరికి వస్తాడు యేసయ్య. మళ్ళా చదవండి అది వాక్యం. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. నిత్యము తిరుగుబాటు ఎక్కడ చూసినా గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు ధైర్యంతో మత్తలేదు. హల్లెలూయా. అమ్మా ఎవడు మంచోడు ఎవడు నీతి మంచుడు ఈ రోజుల్లో నేను పరిశుద్ధులని గుండె వచ్చేసి చెప్పండి. అబద్ధం అది ఎన్ని రోజులు అయింది? నచ్చేపు భయమే ఇంటికి వెళ్తే అన్ని మామూలే మరి చట్టానికి కూడా వచ్చేది అవునండి. ఇందాకేసేపు సొరకుడు తర్వాత మళ్ళీ శాతాలు వచ్చేస్తాం నన్ను రానివ్వకుండా చూడేవు. హృదయ శుద్ధి గలవారు వారు దేవుడు చూస్తారు. హృదయం అన్నిటికంటే మోసకరము అది ఘోరమైన వ్యాధి. అసలు యేసు ప్రభు ఇది ఇమ్మన్నాడు. నీ హృదయం నాకు ఇమ్మన్నాడు. హృదయం దేవుడికి ఇవ్వండి. మారు మనసు పొందండి రక్షణ పొందండి యేసయ్యని నమ్ముకోండి ప్రార్థన రండి పాటలు పాడండి దశంభాగాలు ఇవ్వండి కానుకలతో ప్రభు దగ్గర రండి. హల్లెలూయా. నీవు హృదయం నాకు ఇమ్మన్నాడు యేసయ్య ముందు మాట అంటే సెంటర్ ఇది అనమాట. ఇందులో అనేకమైన పాపాలు ఇందులో మానవ హృదయంలో 7 రకాల జబ్బులు ఉన్నాయి. మార్కు సువార్త 7 రేట్లు ఉంటాయి అన్నమాట. లోపల నుండి అనగా మనుషులు హృదయములోని దురాలోచనలు ఒకటి చదవమ్మా 7:21 మార్కు సువార్త 7:21 లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు జారత్వము దొంగతనము నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనము కృత్రిమము కావ్యాకారం మచ్చరము దేవదర్శనం అహంభావం అవివేకము ఇవన్నీ క్రైస్తవులను పాటల్లో పాటరములు విశ్వాసులు అందులోకి వెళ్తున్నాను. ఏ పాపం ఎరగని పాపం అవునా కదా. నేను బాగా కంటే ఏ వాక్యం చెప్తే పాటగా రేపు అరవలేడు ఇడికి అసూ ఇచ్చేస్తాను ఒక తల్లు తండ్రి అవుతాను అవునా కదా. ఏంటి అసూయ నన్ను బాగా చూసేస్తారేమో మీరు అందరూ నన్ను పిలిచేస్తారేమో ఈ పాటగాని పిల్లగాని పిలిచేస్తారు బాగా చెప్పాడు పాటగాని అంటే ఆడికి అసూ ఇచ్చారు. అదే ఉండకూడదంటే మనకి స్తోత్రం చెప్పడం అందరం ఆ అసూయ ఉండకూడదట. అసూ క్యాన్సర్ తీసేస్తాను అనమాట. నాశనానికి ముందు గర్వం ఏంటి ఎంత గర్వం అవుతే తొలి తీదండా మాట కూడా ఉండదా లేదా ఘోరంత మంది అసూయ ఒకటి గర్వం ఒకటి
నమ్మకం. దేవుని కొట్టారు, అలా కొట్టాడా? ఏసే భక్తి 4 ఉనికిలో కొంతన ఉందా మనలో. హల్లెలూయా. చేసి చూపించాలి, ప్రేమించి మానేసి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయనకున్న ప్రేమ కాదన్నా. లేకపోతే నువ్వు పాటగారు వచ్చిన కోపడు వచ్చా పాటగారు నువ్వు చెప్పనమ్మా. కోపం తెలిసావిడే. కోపం దేవుడి నీతి నెరవేర్చదనుంది. నీ కోపం 3 సంవత్సరాలు, నా కోపం నిమిషం. 31 వయసులు ఉంది. ఆయన కోపం నిమిషము, ఆయన దయ ఆయుష్కాలం అన్నాడు. కోపంతో పనులు. అమ్మా అన్న కూర కుక్క తినేస్తారు, పంచలు ఎక్కేసారు. అవునా? తన కోపమే తన శత్రువు, నిదానమే ప్రధానము, ఆరోగ్యమే. సూర్యుడు ఉదయించక ముందే నువ్వు మా తగ్గిపోవాలి, చల్లారిపోవాలి. ఆయన కోపము నిమిషం, ఆయన దయ. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కోపం నిమిషం, ఆయన దయ. ఆయన ఎంత దీనాతి దీనం, ఎంత ఊర్పు. ఆయన కొడుతున్న మౌనమైపోయి అలా గొర్రె వంచుగా తలంచుకున్నట్టుగా మౌనమైపోయాను. మనం ఎంతోమంది ఎన్నో అంటారు, మనం దేవా నువ్వు చూసుకోలేను. చెప్పండి, నువ్వు చూసుకోలేను. నా మీద ఒక ఆయన సారీలు చెప్పాడు, నన్ను తీసేయమని. హాస్పిటల్కి వెళ్ళాను. నా మీద సారీలు చెప్పి హాస్పిటల్లో ఉంటే అతని కోసం వెళ్ళి ప్రభు అని నేను ప్రార్థన అసలు వెళ్ళాలా? నా మీద ఎలా చెప్పాడు చూడండి ఇతను. మళ్ళీ అతని కోసం ప్రార్థన చేయాలి. స్తోత్రం. చెప్తుందా చేయాలి. మరి నువ్వు సేవకుడు చెప్తే చెప్పడానికి దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. నీ చెప్తే అవుతాను మీదేసాయి, నీ పనులు కూడా ఎక్కువ మీద మోపు. అవన్నీ ఆయన సరి చేస్తాడు. అగ్గిని పొలం వంకర తీస్తుంది. హల్లెలూయా. అవునా? దహించు అగ్గిని ఆయన సరి చేస్తాడండి. మనందరం ఎవరిని ఎక్కడ పెట్టాలో ఏం చేయాలి అని తెలుసు. మనం తగ్గించుకుందాం, లోపడతాం. ఇక్కడ వచ్చిన ప్రార్థన మానవద్దు. ఎంతవరకు కొనసాగుతుందో చూద్దాం. దాన్ని కొనసాగించేవాడు యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆఖరి మాట ఎబ్రీ 12:1. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘములే మనల్ని ఆవరించున్నందున మనం కూడా ప్రతి వారము సులువుగా సిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఇది పందెములు ఓపికతో పరిగెత్తాలి. యుద్ధం అంటారు. ప్రభు వచ్చే వరకు రాకడ వరకు ఓపుతో పరిగెత్తాలంట. మనం దేవుని భక్తులు సాగిపోవాలి కానీ ఆగిపోవాలి. హల్లెలూయా. అంత లేచి నుంచోండి, పాట పాడతాం. నిస్సాగ్యద యేసునితో నా జీవిత